హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 1 వీడియో అయితే చూద్దాం. సో మొట్టమొదటిగా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ చూసినట్లయితే దీపక్ దాస్ హ్యాస్ టేకెన్ ఓవర్ యాజ్ ద కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ CGA. మనకి CGA కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్గా దీపక్ దాస్ అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ వైస్ అడ్మిరల్ సతీష్ నామదేవ్ గొర్మాడే టేక్ చార్జ్ as the వైస్ చీఫ్ ఆఫ్ ద నేవల్ స్టాఫ్. మనకి వైస్ అడ్మిరల్ సతీష్ నామదేవ్ గొర్మాడే నేవల్ స్టాఫ్ యొక్క వైస్ చీఫ్గా అయితే అపాయింట్ అయ్యారో. సో మనకి చైర్మన్ వైస్ చైర్మన్ అయితే ఎలా ఉంటారో అలాగే నేవీ ఎయిర్ ఫోర్స్ మనకి ఆర్మీకి సంబంధించి వైస్ చీఫ్స్ ఉంటారో. సో నేవీ యొక్క వైస్ చీఫ్గా అయితే రీసెంట్గా సతీష్ నామదేవ్ గొర్మాడే అప్డేట్ అయ్యారో. నెక్స్ట్ మినీ ఐపే టుక్ చార్జ్ as the మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC. మనకి LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీని యొక్క మేనేజింగ్ డైరెక్టర్ MDగా మనకి మినీ ఐపే అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. మనకి LICకి సంబంధించి చైర్మన్గా అయితే MR కుమార్ ఉన్నారు, మనకి MDగా అయితే మినీ ఐపే అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ రిటైర్డ్ జస్టిస్ VM కనాడే అపాయింటెడ్ as the లోకాయుక్త ఇన్ ముంబై. రిటైర్డ్ జస్టిస్ VM కనాడే ముంబైలో లోకాయుక్తగా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ధృతి బెనర్జీ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ ఆఫ్ ద జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మనకి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క మొట్టమొదటి మహిళా డైరెక్టర్గా ధృతి బెనర్జీ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ కుమార్ మంగళం బిర్లా స్టెప్ డౌన్ యాజ్ ద నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ వడాఫోన్ ఐడియా. వడాఫోన్ ఐడియాకి సంబంధించి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కుమార్ మంగళం బిర్లా అయితే రాజీనామా చేయడం జరిగింది. నెక్స్ట్ యూరోస్పోర్ట్స్ ఇండియా అపాయింటెడ్ జాన్ అబ్రహాం యాజ్ ద MotoGP బ్రాండ్ అంబాసిడర్. యూరోస్పోర్ట్స్ ఇండియా కంపెనీ వచ్చి మనకి బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహాంను MotoGP బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించింది. సో MotoGP యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే జాన్ అబ్రహాం. ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ కంపెనీ బుల్గారీ హ్యాస్ అపాయింటెడ్ యాక్టర్ ప్రియాంక చోప్రా జోనాస్ యాజ్ ద గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్. ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ కంపెనీ బుల్గారీ వచ్చి తన గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నటి ప్రియాంక చోప్రా జోనాస్ని అయితే నియమించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అవార్డ్ చూసినట్లయితే సైరస్ పున్వాలా టు రిసీవ్ ద లోకమాన్య తిలక్ అవార్డ్. సైరస్ పున్వాలా అయితే లోకమాన్య తిలక్ అవార్డుని అయితే అందుకొని ఉన్నారు. నెక్స్ట్ DBS బ్యాంక్ హ్యాస్ బీన్ హానర్డ్ యాజ్ ద గ్లోబల్ విన్నర్ ఫర్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ ఇన్ డిజిటల్ బ్యాంకింగ్ బై ఫైనాన్షియల్ టైమ్స్ పబ్లికేషన్. ఫైనాన్షియల్ టైమ్స్ పబ్లికేషన్ ద్వారా డిజిటల్ బ్యాంకింగ్లో మోస్ట్ ఇన్నోవేటివ్ గ్లోబల్ విన్నర్గా DBS డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ CR రావు సెంచరీ గోల్డ్ మెడల్ అవార్డ్స్ గోల్డ్ మెడల్ విన్నర్స్. ఓకే, మనకి CR రావు శత జయంతి గోల్డ్ మెడల్ అవార్డు విజేతలు చూసుకున్నట్లయితే జగదీష్ భగవతి మరియు C రంగరాజన్. సో జగదీష్ భగవతి మరియు C రంగరాజన్ వచ్చి ఇనాగరల్ CR రావు సెంచరీ గోల్డ్ మెడల్ అవార్డుని అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్ మాంగ్దేన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇన్ భూటాన్ గెట్స్ ద బ్రూనల్ మెడల్. ఓకే, భూటాన్లో ఉన్న మాంగ్దేన్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ మాంగ్దేన్ జల విద్యుత్ ప్రాజెక్టుకు బ్రూనల్ మెడల్ అయితే అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఎస్టాబాన్ ఒకాన్ విన్స్ ద హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ 2021. ఫార్ములాకి సంబంధించి ఫార్ములా 1 రేస్కి సంబంధించి గ్రాండ్ ప్రిక్స్ ఏదైతే హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ ఉందో ఈ హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ 2021 మనకి ఎస్టాబాన్ ఒకాన్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇటలీస్ మార్సెల్ జాకబ్స్ విన్ ద మెన్స్ 100 మీటర్ గోల్డ్ అట్ టోక్యో ఒలింపిక్స్ 2020. టోక్యో ఒలింపిక్స్ 2020లో పురుషుల 100 మీటర్ల స్వర్ణ మీటర్ల ఈవెంట్లో మనకి స్వర్ణ పథకాన్ని ఇటలీకి చెందిన మార్సెల్ జాకబ్స్ అయితే గెలుచుకోవడం జరిగింది. నేను 2020 టోక్యో ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్తో ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరైనా చూడడం వల్ల ఉంటే వీడియోస్ అయితే చూడండి. స్టాటిక్ పాయింట్స్తోనూ అలాగే రీసెంట్గా జరిగిన జనరల్ పాయింట్స్తోనూ కూడా 2 వీడియోస్ అయితే చేశాను. నెక్స్ట్ అలెగ్జాండర్ జ్వరోవ్ విన్స్ ద గోల్డ్ ఇన్ ద మెన్స్ సింగిల్స్ టెన్నిస్ ఎట్స్ టోక్యో ఒలింపిక్స్ 2020. అలెగ్జాండర్ జ్వరోవ్ వచ్చి టోక్యో ఒలింపిక్స్ 2020లో పురుషుల సింగిల్స్ టెన్నిస్లో స్వర్ణ పథకం గోల్డ్ మెడల్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ క్లీన్స్ ద కాన్కేవ్ గోల్డ్ కప్ ఇన్ ఫుట్బాల్. రన్నర్ వచ్చి మెక్సికో. సో ఫుట్బాల్ కాన్కేవ్ గోల్డ్ కప్ ఏదైతే ఉందో దీన్ని అమెరికా అయితే గెలుచుకుంది. రన్నర్ వచ్చి మనకి మెక్సికో. యూనియన్ మినిస్టర్ ఫర్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అనురాగ్ సింగ్ ఠాకూర్ లాంచ్డ్ ద థీమ్ సాంగ్ కర్దే కమాల్ తో. ద సాంగ్ ఈజ్ కంపోజ్డ్ అండ్ సింగ్ బై ద సంజీవ్ సింగ్. మనకి కేంద్ర యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ అయిన అనురాగ్ సింగ్ ఠాకూర్ వచ్చి కర్దే కమాల్ తో అనే థీమ్ సాంగ్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఈ పాటకు మనకి స్వరకర్త మరియు గాయకుడు వచ్చి సంజీవ్ సింగ్. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ రీనేమ్డ్ యాజ్ ద మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డ్. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఏదైతే ఉందో దీని పేరును మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుగా అయితే మార్చడం జరిగింది. నెక్స్ట్ మై ఓన్ మజ్గాన్ బుక్ ఆథర్ కెప్టెన్ రమేష్ బాబు. మై ఓన్ మజ్గాన్ అనే పుస్తక రచయిత కెప్టెన్ రమేష్ బాబు. ఓకే, అలాగే లెపార్డ్ డైరీస్ ద రోసెట్ ఇన్ ఇండియా బుక్ ఆథర్ సంజయ్ గుబ్బి. ఓకే, లెపార్డ్ డైరీస్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే సంజయ్ గుబ్బి.
నెక్స్ట్ ఈ న్యూ బుక్ ఆన్ బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్స్ 2019 ఆథర్డ్ బై మనన్ భట్. 2019లో జరిగిన బాల్కోట్ వైమానిక దాడులపై ఒక పుస్తకాన్ని అయితే ఇటీవల విడుదల చేశారో ఆ పుస్తక రచయిత మనన్ భట్. నెక్స్ట్ ఇన్ ఐడియల్ వరల్డ్ బుక్ ఆథర్ కునల్ బసు. ఓకే, ఇన్ ఐడియల్ వరల్డ్ పుస్తక రచయిత కునల్ బసు. Indian naval ship Kanjar became the first Indian navy ship to call at the heritage coastal port of Gopalpur in Odisha. ఇండియన్ నేవల్ షిప్ అయిన కంజర్ ఒడిశాలోని గోపాల్పూర్ హెరిటేజ్ కోస్టల్ పోర్ట్లో కాల్ చేసిన మొట్టమొదటి ఇండియన్ నేవీ షిప్గా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ ఇస్రో నాసా జాయింట్ మిషన్ నిషార్ శాటిలైట్ టు బి లాంచ్డ్ ఇన్ 2023. మనకి ఇస్రో మరియు నాసా ఇద్దరి యొక్క జాయింట్ మిషన్ అయిన నిసార్ ఏదైతే ఉందో సో ఈ నిసార్ శాటిలైట్ వచ్చి 2023 సంవత్సరంలో అయితే ప్రయోగించబడుతుంది. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ద సిమ్ బైండింగ్ ఫీచర్ ఫర్ యోనో విల్ వర్క్ ఓన్లీ ఆన్ దోస్ డివైజెస్ విచ్ హ్యావ్ సిమ్ ఆఫ్ మొబైల్ నెంబర్స్ రిజిస్టర్ విత్ ద బ్యాంక్. మనకి యోనో అలాగే యోనో లైట్ యాప్స్ ఉంటాయి కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. యోనో అంటే యూ ఓన్లీ నీడ్ వన్. సో ఆ యాప్స్ ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఉన్నాయో దాంట్లో సిమ్ బైండింగ్ ఫీచర్ని అయితే సెక్యూరిటీ పర్పస్ కింద అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించడం జరిగింది. సో బ్యాంకులో నమోదైన మొబైల్ నెంబర్లో సిమ్ ఉన్న పరికరాలు మాత్రమే ఈ యాప్స్ అనేవి పనిచేసే విధంగా సిమ్ బైండింగ్ ఫీచర్ని అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో మరియు యోనో లైట్ కోసం తీసుకురావడం జరిగింది. HDFC బ్యాంక్ లాంచ్డ్ ద దుకాందార్ ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్. HDFC బ్యాంక్ వచ్చి దుకాందార్ ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఎవరైతే చిన్న చిన్న దుకాణదారులు ఉంటారో వాళ్ళకి చిన్న చిన్న లోన్స్ అనేవి ప్రొవైడ్ చేసే విధంగా. ఓవర్ డ్రాఫ్ట్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్లో 1000 రూపాయలు ఉంటే మనం 2000 కూడా తీసుకోవచ్చు. అంటే మనకు లిమిట్ మించి మన దగ్గర ఉన్న డబ్బులు కన్నా ఎక్స్ట్రా డబ్బులు అయితే ఇస్తారు. దాని మీద కొంత పర్సెంట్ మనకి వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ దుకాందార్ ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్ని మనకి వ్యాపారస్తుల కోసం HDFC బ్యాంక్ అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఓపెన్స్ హెల్త్ అండ్ వెల్నెస్ సేవింగ్ అకౌంట్. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చి హెల్త్ అండ్ వెల్నెస్ సేవింగ్ ఖాతాను అయితే ప్రారంభించింది. అంటే దీంట్లో మనకి సేవింగ్ అకౌంట్తో పాటుగా హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేవి కూడా వచ్చే విధంగా మనకి సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ అకౌంట్ని అయితే తీసుకొచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపోజ్ ద 6 lakh పెనాల్టీ ఆన్ ద హ్యావ్లెట్ ప్యాకెట్ ఫైనాన్షియల్ సర్వీస్. మనకి హెచ్పి ఉంటుంది కదా హ్యావ్లెట్ ప్యాకెట్ ఫైనాన్షియల్ సర్వీసెస్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6 లక్షల జరిమానాను అయితే విధించడం జరిగింది. నెక్స్ట్ వరల్డ్ మాస్టర్స్ గోల్డ్ మెడల్ విన్నర్ అథ్లెటిక్ మను కౌర్ పాస్డ్ అవే. మనకి వరల్డ్ మాస్టర్స్ గోల్డ్ మెడల్ విజేత అథ్లెటిక్ అయిన మను కౌర్ రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ పద్మశ్రీ అవార్డీ డోంగ్రీ రైటర్ అండ్ పోయట్ పద్మా సత్యదేవ్ పాస్డ్ అవే. పద్మశ్రీ అవార్డు గ్రహీత మరియు డోంగ్రీ రచయిత కవి అయిన పద్మా సత్యదేవ్ గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో ఆయన ఏ భాషకు చెందిన రైటర్ అన్నది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, డోంగ్రీ రైటర్. ఒలింపియన్ ఫుట్బాలర్ SS బాబు నయరన్ పాస్డ్ అవే. ఓకే, మనకి ఒలింపియన్ ఫుట్బాల్ క్రీడాకారుడైన SS బాబు నయరన్ కూడా రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ ఫార్మర్ ఇంగ్లాండ్ బౌలర్ మైక్ హెడ్రిక్ పాస్డ్ అవే. ఇంగ్లాండ్ మాజీ బౌలర్ అయిన మైక్ హెడ్రిక్ రీసెంట్గా చనిపోయారు. సో నెక్స్ట్ నికోల్ పాషియాన్ రీఅపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అర్మేనియా. అర్మేనియా యొక్క ప్రధానమంత్రిగా తిరిగి నికోల్ పాషియాన్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఏదైతే ఉందో IMF అప్రూవ్ ద హిస్టారిక్ $650 billion ఎలకేషన్ ఆఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఫర్ COVID-19. సో COVID-19కి సంబంధించి నిధులకు సంబంధించి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వచ్చి ప్రత్యేక డ్రాయింగ్ హక్కుల చారిత్రాత్మక $650 billion కేటాయింపులను అయితే ఆమోదించడం జరిగింది. సో ఇటీవల IMF మనకి SDR స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ద్వారా ఎంత అమౌంట్ని అలకేట్ చేసింది అంటే $650 billion. నెక్స్ట్ షెహ్రోజ్ కాషిఫ్ బికమ్ ద వరల్డ్ యంగెస్ట్ మౌంటైనర్ టు స్కేల్ K2. మనకి K2 పర్వతాన్ని అధిరోహించిన ప్రపంచంలోనే అతిపిన్న వయస్కుడైన పర్వతారోహకుడుగా షెహ్రోజ్ కాషిఫ్ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ ఇబ్రహీం రైజీ స్వాన్ ఇన్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్. ఇరాన్ యొక్క కొత్త అధ్యక్షునిగా ఇబ్రహీం రైజీ అయితే ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ జర్మనీ బికమ్ ద 5th కంట్రీ టు సైన్ ద ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్. అంతర్జాతీయ సౌర కూటమి సోలార్ ఎలియన్స్ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేసిన 5వ దేశంగా జర్మనీ అయితే నిలిచింది. మయన్మార్ మిలిటరీ చీఫ్ మిన్ ఆంగ్ హెయిలింగ్ అపాయింటెడ్ యాజ్ ద ఇంటీరియం ప్రైమ్ మినిస్టర్. మైరా మిలిటరీ చీఫ్ అయిన మిన్ ఆంగ్ హెయిలింగ్ వచ్చి తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. నరేంద్ర మోడీ టు బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు చైర్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఓపెన్ డిబేట్ వయా వీడియో కాన్ఫరెన్సింగ్. ఓకే, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి UNSC యొక్క బహిరంగ చర్చకు అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయ ప్రధానిగా నరేంద్ర మోడీ అయితే నిలిచారు.
నెక్స్ట్ మీనాకాశి లేఖి లీడ్స్ ద ఇండియన్ డెలిగేషన్ అట్ ద G20 కల్చరల్ మినిస్టర్ మీటింగ్. మనకి G20 సాంస్కృతిక మంత్రుల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి మీనాకాశి లేఖి అయితే నాయకత్వం వహించారు. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యాస్ రిలీజ్డ్ ద బయోటెక్ ప్రైడ్ ప్రమోషన్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ త్రూ డేటా ఎక్స్చేంజ్ గైడ్లైన్స్. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బయోటెక్ ప్రైడ్ డేటా ఎక్స్చేంజ్ ద్వారా పరిశోధన మరియు ఆవిష్కరణల ప్రమోషన్ మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇండియన్ ఒలింపిక్స్ కాంటినెంట్ టు బి ద గెస్ట్ ఎట్ ద ఇండిపెండెన్స్ డే. ఓకే, మనకి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గెస్ట్లు అనేవాళ్ళు ఉంటారు కదా, ఆ గెస్ట్లో భారత ఒలింపిక్స్ బృందం ఏదైతే ఇటీవల మనకి మెడల్స్ విన్నారో అలాగే మనకి పార్టిసిపేట్ చేసిన ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో ఆ ఒలింపిక్ బృందం మొత్తం కూడా అతిథులుగా అయితే మనకి అటెండ్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ ద కంటిన్యూషన్ ఆఫ్ 1023 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్. మనకి 1023 ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం అయితే ఆమోదం తెలపడం జరిగింది. Indian nuclear power capacity is expected to reach the 22,480 megawatts by 2031 from current 6,708 megawatts. భారతదేశంలో అణు విద్యుత్ సామర్థ్యం ప్రస్తుతం అయితే 6,780 మెగావాట్లు ఉంది. ఇది 2031 సంవత్సరం నాటికి 22,480 మెగావాట్లకు చేరుకుంటుందని చెప్పి అంచనా అయితే వేస్తున్నారు. భువనేశ్వర్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ టు వ్యాక్సినేట్ 100% అగైనెస్ట్ కోవిడ్-19. కోవిడ్-19కి వ్యతిరేకంగా 100% టీకాలు వేసిన మొట్టమొదటి భారతీయ నగరంగా భువనేశ్వర్ నిలవడం జరిగింది. ఐఐటి రూర్కీ లాంచ్డ్ ద ఎర్త్క్వేక్ ఎర్లీ వార్నింగ్ మొబైల్ యాప్ ఫర్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్రం కోసం భూకంప ముందస్తు హెచ్చరిక మొబైల్ యాప్ను అయితే ఐఐటి రూర్కీ ప్రారంభించింది. ఇండియా ఫస్ట్ హార్ట్ ఫెయిల్యూర్ బయోబ్యాంక్ స్టార్ట్ ఎట్ ద శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ SCTIMST ఇన్ కేరళ. భారతదేశంలో మొట్టమొదటి హార్ట్ ఫెయిల్యూర్ బయోబ్యాంక్ను కేరళలోని శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో ప్రారంభించడం జరిగింది. సో ఇటువంటి హార్ట్ ఫెయిల్యూర్స్ మీద వాళ్ళు సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో మనకి డాక్టర్స్ రిలేటెడ్ వాళ్ళు రీసెర్చ్ అనేది చేసి దానికి కారణాలు అవన్నీ కూడా వాళ్ళు రీసెర్చ్ చేయడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ చూసినట్లయితే వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. మనకి వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2021 వచ్చి 1 to 7th ఆగస్ట్, 1 నుండి 7 ఆగస్ట్ దాకా అయితే ఫస్ట్ వీక్లో జరుగుతుంది. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి ప్రొటెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ 1 ఆగస్ట్ 1వ తారీఖున ముస్లిం ఉమెన్ రైట్స్ డే. ఓకే, ముస్లిం మహిళా హక్కుల దినోత్సవాన్ని ఆగస్ట్ 1వ తారీఖున జరుపుకుంటాం. నెక్స్ట్ ఆగస్ట్ 6న హీరోషిమా డే. ఓకే, హీరోషిమా దినోత్సవాన్ని ఆగస్ట్ 6వ తారీఖున జరుపుకుంటాం. సో ఎందుకు జరుపుకుంటాం అంటే మనకి ఆటం బాంబ్ అనే దాన్ని హీరోషిమాలో అయితే ఆగస్ట్ 6న అయితే మనకి వేయడం జరిగింది. ఆ ఆటం బాంబ్ పేరు వచ్చి మనకి లిటిల్ బాయ్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ స్ట్రాటజికల్ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ 7th ఆగస్ట్ 7వ తారీఖున జాతీయ చేనేత దినోత్సవం నేషనల్ హ్యాండ్లూమ్ డే అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి ఆగస్టు మొదటి వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే కొత్తగా అప్లోడ్ చేసిన వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, లేదా డైరెక్ట్గా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. సో క్విజ్ వీడియోస్ కూడా మనకి ఎవ్రీ వీక్ మిస్ అవ్వకుండా ఉండండి. ఇందులో ఏదైనా బిట్స్ మిస్ అయితే అందులో కవర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆ వీడియో కూడా చూసినట్లయితే ఎటువంటి బిట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే మీకు రివిజన్ కింద కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.